పరమదయానిధే పతిత పావన నామ హరేయటంసు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు జరకుడంతు యముండు కింకరోత్కరములకు ఆనబెట్టనట దాశరథి కరుణాపయోనిధి. అయితే మానవుడు జన్మ ఎత్తిన తర్వాత పగలల్లా కూడా అనేక రకాల కష్టాలు పడతారు. రాత్రిపూట ఎంత కష్టపడ్డా, ఎన్ని ఆలోచనలున్నా, పెందలాడి నిద్ర పట్టకపోయినా, పొద్దుపోయిన తర్వాత నిద్రపోయిన తర్వాత తెల్లవారు లేస్తే కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మరి తెల్లవారు లేవంగానే ప్రతి వ్యక్తి కూడా ఎవరి దైవాన్ని వాడు పూజించాలి. కాబట్టి ప్రభాతం అనగా ప్రభాత సమయం దేవుడికి పూజకు ఉపయోగపడేటువంటి సమయం. ఈ ప్రభాత సమయంలో పంచాంగం చెప్పుకోవటమే కాక దీంతో పాటు భగవంతుని ప్రార్థించడం చాలా మంచిది. వింటే మీకు ఎంతో ప్రశాంతత, మీకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక పద్యాన్ని చెబుతూ ఉన్నాం. పరమదయానిధి రామదాసు గారు రాశాడు ఈ పద్యం. ఏమని? నీవు తప్పితే ఇంకెవరు లేరయా, పరమదయానిధే పతిత పావన నామ హరేయటంతు. ఎప్పుడు కూడా నిన్నే ధ్యానం చేస్తూ ఉండేటువంటి వాళ్ళ జోలికి యమధర్మరాజును రావద్దు. అట్లా వచ్చినట్లయితే నీ శిరస్సు ఖండాలుగా నరుగుతాను అని యమధర్మరాజుకి భగవానుడు ఆజ్ఞ ఇచ్చాట. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడిని ప్రార్థన చేయడం అవసరం. కాబట్టి ఈ రామదాసు గారు చెప్పిన పద్యం పరమదయానిధే పతిత పావన నామ హరేయటంతు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు జరకుడంతు యముండు కింకరోత్కరములకు ఆనబెట్టనట దాశరథి కరుణాపయోనిధి. ఎప్పుడు కూడా యమదూతలు రావటం, పాశం వేయటం, తీసుకుపోవటం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడిని ప్రార్థన చేస్తే పొద్దున్నే ఏదైతే చేస్తామో రాత్రి దాకా అదే స్వభావం కలుగుతుంది. కాబట్టి ఇవాళ భగవంతుడికి సంబంధించిన ఈ పద్యం చెప్పుకున్నాం. ఇవాళ 2024 మే నెల 18వ తారీఖు శనివారం. 2024 మే నెల 18వ తారీఖు శనివారం. సూర్యోదయం ఉదయం 5:32కి, సూర్యాస్తమయం సాయంత్రం 6:27. మరి ఇది ఇంగ్లీష్ సంవత్సరం చెప్పుకున్నాం. తెలుగు సంవత్సరం, ఎందుకంటే పూజ చేయాలంటే ఈ తెలుగు సంవత్సరాన్ని సంకల్పనలో చెప్పుకోవాలి. క్రోధినామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి పగలు 11:23 వరకు ఉన్నది. తర్వాత ఉత్తరా నక్షత్రం రాత్రి 12:23 వరకు ఉంది. శేషవర్జం ఉదయం 7 గంటల దాకా ఉంది. ఈ రోజున వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జయంతి, వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారు జయంతి. ఉత్తరాపాదం సింహం, ఇది కన్యారాశి. ఈ కన్యారాశికి, కన్యామిథునాలకి బుధుడు అధిపతి. ఈ రోజున బుధుడిని పూజించాలి. తర్వాత శనివారం వెంకటేశ్వర స్వామిని, ప్రత్యేకించి నవగ్రహాల్లో సూర్యగ్రహాన్ని పూజించాలి. అందులో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి అయినటువంటి రోజు. కాబట్టి ఈ రోజున వీరబ్రహ్మేంద్ర స్వామిని పూజిస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారు కూడా ఆమె అగ్నిలో పడి భస్మమై అందరికీ మరి బాలగా, చిన్నపిల్లగా ఆమె అందరికీ వరాలు ఇస్తుంది. కాబట్టి ఆ వాసవి కన్యగా పరమేశ్వరిని పూజించడం ఈరోజు చాలా విశేషము. స్వస్తి.